యాదాద్రి భువనగిరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గుట్టకు వచ్చిన సందర్భంగా ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గుట్టకు వచ్చిన సందర్భంగా ఆయనని మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలిపారు. ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువులు వస్తున్నారని, హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. గుట్టకు జాతీయ రహదారులు ఎంఎంటీఎస్ రైళ్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వామివారి దర్శనానికి వస్తున్నారన్న సమాచారంతో కొండపైన వర్తక సంఘం నాయకులు ఒక్కసారిగా గుమికూడి ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలని, టెండర్లు వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గుట్ట మీద కంచి స్వామివారు రావడం జరిగింది. మరి వారి ఆశీర్వాదం కోసము వారితో వ్యక్తిగతంగా కలవడానికి ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు రావడం జరిగింది. త్వరలో అని ప్రభుత్వం చెప్తుంది. దీనికి మీరు ఏమైనా సూచన చేయదలుచుకున్నారా? దాన్ని మేము వ్యతిరేకించాం. అది మంచి నిర్ణయమే. ఎందుకంటే ప్రభుత్వం ఒక ఏదైతే కంట్రోల్ ఉంటుందో, ప్రభుత్వం ఒక చేతుల నుంచి దేవాలయాలు బయటికి రావాలి. ముందుగా హిందూ దేవాలయాల భూములు రక్షించాలంటే ప్రభుత్వాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని మనం దాన్ని ముక్తి కలిగించాలి. ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. అన్ని హిందూ టెంపుల్, సో వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ సెల్ఫ్ సఫిషియెంట్ బోర్డ్ అయితే డెఫినెట్గా అది ఒక అటానమస్ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. కొన్ని టెంపుల్స్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు ఉన్నాయి. అందులో చాలా వరకు పురాతనమైనటువంటి దేవాలయాలు అది కల్చరల్ డిపార్ట్మెంట్ కింద, టూరిజం డిపార్ట్మెంట్ కింద, దానికి ఇప్పుడు వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్ అయితే ఎందుకు జరిగింది. కానీ యాదాద్రి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఒక వారికి రిక్వెస్ట్ రాకపోవచ్చు, లెటర్స్ రాలేదు. నేను అనుకుంటున్నాను. అయితే నాకు దీని తెలియదు. ఎందుకంటే జనరల్గా ఎండోమెంట్స్ ఇవన్నీ ఎండోమెంట్లో ఉంది. ఇంకా ఎండోమెంట్స్ అంతా కూడా ఈరోజు అది రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్ట్. అది అయితే యాదాద్రి ఒక డెవలప్మెంట్కు మనం చూస్తాము. జాతీయ రహదారులు అయితే ఉన్నాయి. జాతీయ రహదారులు అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. అలా రహదారి ఇక్కడ మనకు ఈ యొక్క యాదాద్రికి బాగా పనికొచ్చేటటువంటి విషయం చూస్తూ ఉన్నాం భక్తులు. అదేవిధంగా ఎంఎంటీఎస్ని కూడా ఈరోజు ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసినటువంటి ఒక విషయాన్ని కూడా చూస్తాం. భువనగిరి గుట్ట మీద కూడా డ్రోప్వే పెట్టడానికి 100 కోట్లు దానికి కిషన్ రెడ్డి గారు కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు దానికి శాంక్షన్ చేయడం జరిగింది. తప్పకుండా దేవాలయాల డెవలప్మెంట్లో, దేవాలయాల దీంట్లో కేంద్ర ప్రభుత్వంకి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే అటువంటి ఒక ఏదైనా రిప్రజెంటేషన్ వచ్చి ఉంటే మేము డెఫినెట్గా దాని మీద మాట్లాడాలి. కానీ దేవాలయాలు మాత్రం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా ఏ ప్రభుత్వం సరే అది సెంట్రల్ గవర్నమెంట్ కింద రాదు, అది స్టేట్ గవర్నమెంట్ ఎండోమెంట్ కింద వస్తుంది. లేకుంటే సపరేట్ బోర్డు టీటీడీ ఉందంటే అది సపరేట్ చట్టం కింద, టీటీడీ యాక్ట్ కింద టీటీడీ ఉంది. ఇంకా యాదాద్రి ఇంకా ఎండోమెంట్స్ కింద ఉంది కదా, దీన్ని బోర్డు కానీ అది కానీ చేయాలి. కానీ డెఫినెట్గా అటువంటి రిక్వెస్ట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ వస్తే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రసాద్కు మేము ఇచ్చాం కాబట్టి. సార్ మీరు ఇంతకుముందు ఒక వైభవమైనటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము విశ్వప్రఖ్యాతి. ఈ మధ్యకాలంలో ప్రపంచం నుంచి కూడా చాలామంది భారతీయులు ఇతర దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ దేవాలయాన్ని ఈరోజు వారు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. రోజు రోజుకు భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా
యాదాద్రిలో జరుగుతున్నటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ప్రజలకు సౌకర్యాలు కూడా ఈ యొక్క యాదాద్రి సంబంధించినటువంటి యొక్క వారి యొక్క సిబ్బంది కూడా మంచిగా చూసుకుంటున్నారు. భక్తుల సౌకర్యాలు కూడా చూసుకుంటున్నారు. ఇదే విధంగా ఈ యొక్క దేవాలయం ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా ఈ కోరుతూ మన కంచి స్వామి గారు వచ్చారు కాబట్టి వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీర్వాదం కూడా తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను.